వైఎస్ఆర్సీపీలో ఈ మధ్య పేటీఎం కూలీల సంఖ్య పెరిగిపోయింది. తాజాగా మీకు ఇంతకు ముందు ఆంధ్ర పోడ్కాస్టర్ విజయ్ కేసర్ రెడ్డి చూపించారు. ఇప్పుడు ఇంకొక లేడీ ఎంట్రీ అయ్యారు. ఆమె లెక్కలతోటి చంద్రబాబు నాయుడు గారు రాజధాని కట్టాలంటే 180 సంవత్సరాలు అవుతుంది, అన్నేళ్ళు మనం బతుకుంటామా, అసలు ఎందుకు రాజధానికి అన్ని డబ్బులు ఎక్స్పెక్టేషన్స్ పెడుతున్నారు మీరు, అంటే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి, అంత ఎక్స్పెన్సెస్ పెడితే ఎట్లాగా అని చెప్పేసి మాట్లాడుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క ఏం మాట్లాడుతుందో, అక్కకి నాలెడ్జీ సబ్జెక్ట్ ఎట్లా ఉందో చెప్పే ముందుతో పాటు అక్కకి చిన్న సింపుల్ ఈక్వేషన్స్ తోటి నేను కౌంటర్ ఇస్తా. ఎందుకంటే అసలు మామూలుగానే మా ఊళ్ళు పెద్ద మేధావులు అనుకుంటున్నారు, రాజధాని కట్టాలంటే ఎక్స్పెన్సెస్ అవుతుంది, లేకపోతే పోలవరం కట్టాలంటే ఖర్చు అవుతుంది. ఏమీ కట్టకుండా ఏమీ రాకుండా దాని ద్వారా ఫలాలు పొందటానికి మన దగ్గర ఏమన్నా చేతిలో ఏమన్నా అద్భుత దీపం ఏమన్నా ఉందా, లేదా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఏమన్నా మాయల మంత్రాలతో సెట్ చేసేస్తారా, లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారి లెక్కన వైసీపీ పేటీఎం గారితోటి సోషల్ మీడియాలో ఎలివేషన్స్ వేసుకొని రాజకీయ లబ్ధి పొందుతాడా? సరే, అక్క అమరావతి మీద ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. మామూలుగా ఉండదు, ఒకసారి మాట్లాడిన తర్వాత మనం దాని మీద పూర్తి స్థాయిలో వివరణ ఇద్దాం. రీసెంట్ గా మన సోకాల్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మన అమరావతి గురించి 5 గంటల సేపు వరకు మాట్లాడారట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. షో కాల్ చేసేది మేం కాదు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు చూసాం, మా వి గన్ అని చెప్పి, అది షో కాల్డ్. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గౌరవం ఇచ్చి మాట్లాడటం నేర్చుకోవాలి. అర్థమైందా? లేదు మేము గౌరవం ఇవ్వము, మా ఇష్టం వచ్చినట్టు ఇలాగే మాట్లాడతామంటే తర్వాత లోపల మింగారనుకో, అసలు అక్క మొహం చూడు ఎట్లా ఉందో. రీసెంట్ గా మన సోకాల్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మన అమరావతి గురించి 5 గంటల సేపు వరకు మాట్లాడారంట. వావ్, గ్రేట్ సార్. బట్ దెన్ ఆ 5 గంటలో అక్యూజేషన్స్ చూసాము, క్రిటిసిజం చూసాము, కానీ ఎక్కడ కూడా మన ప్రజలకి కావాల్సిన మెయిన్ డౌట్ కి ఆన్సర్ ఎక్కడైనా ఇవ్వబడిందా? లేదు. సో పని చేద్దాం, ఆ 5 గంటలు రాని క్లారిటీ మనము 3 నిమిషాలు డేటాతో చూద్దాం. సో అకార్డింగ్ టు మన చంద్రబాబు గారు గ్రేట్ విజనరీ లీడర్షిప్ ప్రకారం ఆయన విజన్ అమరావతిని కంప్లీట్ గా ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు పడుతుంది అని చెప్పారు. మరి ఆయన 2014 నుంచి 2019 వరకు ఎంత వరకు స్పెండ్ చేశారు? ఆల్మోస్ట్ 5,500 కోట్ల రూపాయలు స్పెండ్ చేశారు. అండ్ 2024 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు ఎంత వరకు చేశారు? 2,500 కోట్ల రూపాయలు చేశారు. అంటే టోటల్ 7 years కి ఆయన స్పెండ్ చేసిన అమౌంట్ ఎంత? అమరావతిని బిల్డ్ చేసేదానికి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 8,000 కోట్ల రూపాయలు ఫర్ 7 years. అంటే ఈ నంబర్స్ ప్రకారం మనకి ఇయర్లీ స్పెండింగ్ ఎంత వస్తుంది? సింపుల్ మ్యాథమెటిక్స్ చూస్ చేద్దాం. అంటే 8,000 by 7 which is equals to 1,100 crore rupees పర్ ఇయర్ అని. మరి ఈ పేస్ లో 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి అంటే మళ్ళీ అగైన్ యూస్ సింపుల్ మ్యాథమెటిక్స్, 2 lakhs by 1,100 అంటే 180 సంవత్సరాల టైం పడుతుంది. ఓకే సరే, మన చంద్రబాబు నాయుడు గారి గ్రేట్ విజన్ కదా, ఎంతో ఆప్టిమిస్టిక్ గా ఎంతో పాజిటివ్ గా ఉన్నా కూడా మనకి 150 సంవత్సరాలు మినిమం టైం పడుతుంది. వయసు ఎంత? బెంగళూరు వయసు ఎంత చెప్పగలుగుతారా మీరు? చెప్పగలుగుతారా? హైదరాబాద్ వయసు ఎంతనని, పోనీ హైదరాబాద్ ఎప్పుడు డెవలప్ అయింది చెప్పగలుగుతారా? 1998లో ఏదైతే హైటెక్ సిటీ నిర్మాణాలు జరిగాయో, ఔటర్ రింగ్ రోడ్లు, ఆ తర్వాత 2004 ఆ హయాంలో జరిగినటువంటి ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఇనాగ్రేషన్ అయిన తర్వాత హైదరాబాద్ అనేది దానికి ఒక ఓల్డ్ ఫెసిలిటీస్ వచ్చింది. ఒక 30 years ఈరోజు హైదరాబాదులో దాదాపుగా ఈ ఓఆర్ పరిధి వరకు తీసుకొచ్చడంతో పాటు కొత్తగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ 20 మున్సిపాలిటీలని 7 కార్పొరేషన్స్ని అందులో విలీనం చేసింది. అంటే హైదరాబాదు అక్కడతో అయిపోయిందా? ఇంకా లిమిట్ అక్కడ ఏమైనా పిన్ని పెట్టారా? ఇది ఇంతవరకే ఉంటుంది హైదరాబాదు, ఇక ఫినిష్, హైదరాబాద్ మొత్తం డెవలప్ అయిపోయింది అని చెప్పేసి ఏమైనా ఫినిష్ అని చెప్పేసి టార్గెట్ క్లోజ్ చేశారా? రాజధాని అనేది నిరంతర ప్రక్రియ. రాజధానిలో వర్క్లు అనేవి నిరంతర ప్రక్రియ. రాజధాని ఒక పిన్, ఒక మార్గం. ఇప్పుడు హైదరాబాదు ఇక్కడ ఉంది అని చెప్పి మనం డిసైడ్ అయిన తర్వాత ఆ చుట్టూ సరౌండింగ్స్ ఉన్నటువంటి ఒక 10 kilometers మాత్రమే గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత. ఆ తర్వాత రిమైనింగ్ వెంట ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయిపోతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి పరిస్థితి అదే.
2014 నుంచి కాదమ్మా, 2016 తర్వాత శంకుస్థాపన జరిగినప్పుడు 5,500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. మరి 2019 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు? 1,400 కోట్లు ఖర్చు పెట్టాడు. దేనికి? అమరావతి అభివృద్ధికి కాదు, అమరావతి నాశనం చేయడానికి ఖర్చు పెట్టాడు. ఆ నాశనం చేయడానికి ఖర్చు పెట్టకుండా ఉండి దాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించుంటే, మరి జగన్ ప్రభుత్వంలో 10,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటే అవి ఒక 5,500, ఇది ఒక 10,000. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా 2,500 కోట్ల రూపాయలు ఎందుకు తక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది రాజధానికి? ఎందుకు ఏర్పడిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఐడెంటిటీ తీసుకోవాలి. అలాగే దాన్ని మళ్ళీ ఎక్కడో శిలాపలకాల్లో తీసుకెళ్లి తుప్పల్లో పడేశాడు. దాన్ని అమరావతి అనే దాన్ని నాశనం చేసేసారు. సో దాన్ని మళ్ళీ ఈరోజు దాన్ని వెంటిలేటర్ మీద ఉన్నటువంటి అమరావతికి దానికి ప్రాణం పోయాల్సినటువంటి బాధ్యత ఉంది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాల్సినటువంటి బాధ్యత. అదే అసలు భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్ళీ రాకుండా ఉండుంటే, 2019లో రాకుండా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా ఏ ప్రభుత్వాలు కూడా అలసత్వంగా ఉండేవి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన, నిన్నటి ఆలోచన రేపటి తరాలకి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేసింది. అదేంటి అంత ఇన్స్పిరేషన్ ఇచ్చిన లీడర్ అంటే, ఎస్ డెఫినెట్గా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఏంటి ఆ ఇన్స్పిరేషన్ అంటే చెప్తా వినండి. బుద్ధున్నవాడు ఎవడైనా తప్పో ఒప్పో నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 2014 వైవరికేషన్ అయిపోయిన తర్వాత, విభజన జరిగిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో మనం ఇది పలానా ప్రాంతాన్ని మనం రాజధానిగా పెట్టుకుందాం అన్నప్పుడు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం కాడి నుంచి అమరావతి, విజయవాడ, గుంటూరు కలుపుకుంటూ ఒక పెద్ద రాజధాని ఏర్పాటు చేసుకుందామని ఆ రోజు చెప్పుంటే బ్రహ్మాండంగా సంతోషించేవాళ్ళు. అయాల ప్రభుత్వం 33,000 ఎకరాలైనా చూపించండి చాలని చెప్పి మాట్లాడాడు. అది రెడీ అయిన తర్వాత అసలు ఆ 33,000 ఎకరాలలో వర్క్ అవసరమా? సెక్రటరియట్, ఒక తాత్కాలికమైనటువంటి, అంటే సెక్రటరియట్, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, 4 ప్రభుత్వ భవనాలు కట్టుకోవడానికి ఒక 100 ఎకరాలలో 1000 ఎకరాల్లో కట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి స్థాయిలోకి మళ్ళీ తీసుకొచ్చేశారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. లేదు, ఈ 33,000 ఎకరాలను సేకరించినటువంటి చోట్ల ఎక్కడ వర్షాలు వచ్చి వరదలు వచ్చినా అమరావతి మునిగిపోతుంది. అయ్యో నీళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో. అంటే ఇంత దారుణమైనటువంటి, దాన్ని ఏమంటారు, అమరావతి మీద విషాన్ని జిమ్మారు. ఈరోజు నేను అడుగుతుంది ఏంటంటే, అసలు మీకు వచ్చిన బాధ ఏంటి? ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు కదా, అమరావతిని నిన్న లోక్సభలో బిల్లు పెట్టినప్పుడు ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేసినా ఇంకేంటి మీకు బాధ ఏంటి? ఇంకా మీకు బాధ? 180 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ జరిగిద్దంటే అమరావతి వయసు ఇంత అని మనం ఎవరైనా చెప్పగలుగుతామా? ఏ రాజధాని వయసు ఇంత లేదు, ఈ రాజధానికి ఎండ్ అయిపోయింది, ఇక దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ ఉండదు అనేది ఎవరైనా చెప్పగలుగుతాడా? బెంగళూరు కూడా ఈరోజు చివరికి నాకు తెలిసి ఏపీ బోర్డర్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంకొక 20-25 ఇయర్స్లోకి అది కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సిగ్గుండాలి కనీసం మనం మాట్లాడటానికి. ఏం మాట్లాడతారు? కనీసం అవగాహన లేనటువంటి మాటలు. ఏదో 4 లెక్కలు తీసుకొచ్చేసి 1000 కోట్లు ఖర్చు పెట్టేశాడు. అరే, అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యి మౌలిక వసతులు ప్రభుత్వాలు కల్పించుకుంటే వచ్చేటువంటి కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తాయి. 2 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రజల దగ్గర నుంచి పెట్టరు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్లో వస్తాయి. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా మీకు, విట్ కాలేజ్ అక్కడ ఏర్పాటు చేశారు, అమృత ఒకటి ఏర్పాటు చేశారు. ఇలాంటి వ్యవస్థలు అక్కడ ఆ కాలేజీలు ఏర్పాటు చేయాలంటే అక్కడ వాళ్ళు 100 నుంచి 250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ వర్కర్లను మీరు 2 లక్షల కోట్లు ప్రభుత్వం తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెడుతుంది అనుకోవటం మూర్ఖత్వం లాంటిది. ప్రభుత్వం దానికి ఒక భద్రత కల్పించాలి. ఇదే క్యాపిటల్ అనేటువంటి భద్రత కల్పించాలి. దానికి రైల్ కమ్ రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేయించాలి. అలాగే దానికి మౌలిక వసతులు ఏర్పాటు చేయించాలి. అలాగే అక్కడ నివసించే వాటికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయించాలి. అలాగే వాళ్ళు వాడుకోవటానికి ఉపయోగపడేటువంటి వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయించాలి. అలాగే కరెంటు, ఇలాంటి సప్లైస్కి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. అంటే మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఆ తర్వాత ఆ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి అవకాశాలను బట్టి రాజధాని అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. సిగ్గుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు, ఏదేదో సొల్లు మాటలు చెప్పుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళంతా ఈ మధ్య కొంతమంది లేడీస్ని చూశాను నేను. ఈ లేడీస్ అంతా కూడా ఏయో
చిలకలూరుపేటలో ఫుడ్ యాప్స్ ఇలాంటి ప్రమోట్ చేసుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో తీసుకొచ్చి లెక్కలతోటి ఇదిగో ఇది ఇంత అవుద్ది ఇది ఇంత అవుద్ది. సరే నేనేమంటున్నానంటే నేను ఒక షార్ట్ కట్ చెప్తానని చెప్పా. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలి. తర్వాత పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు ఎవరినో చదివించాలి, ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఆస్తులు పంచాలి. ఇదంతా లెక్క చూసుకుంటే మేబీ మన పిల్లల మీద ఒక 5-6 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇది 30 years 40 years. మనం ఏం చేద్దామంటే అసలు పెళ్ళే చేసుకోకుండా ఉన్నాం అనుకో, పిల్లలు పట్టుకున్నా ఉంటారు. నేను చెప్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు. అంతే కదా ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే 150 yearsకి ఇప్పుడు అమరావతి అయిపోతుంది అంటున్నారు. మీ లెక్క ప్రకారం కూడా మీరు మ్యారేజ్ అయినాక 30 yearsకి మీ కుర్రాడు చదువుకొని జాబ్లో సెటిల్ అవుతాడు. వాడి కోసం ఒక కోటో ఎంతో ఖర్చు పెట్టేస్తావు, అవునా కదా? ప్రాపర్టీస్ ఇవన్నీ చాలా, ఇల్లులు కట్టుకోవడం ఇవన్నీ చాలా ఉంటాయి. దానికంటే ఉత్తమమైన పని, దానికి ఎందుకు ఉత్తమమైన పని ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, ఎంచుకోవచ్చు. కాబట్టి నేను అనేది ఏంటంటే అమరావతి కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, లేకపోతే మిగతా అన్నిట్లో కూడా అది రాష్ట్రానికి ఎర్నింగ్ క్యాపిటల్ అయితే ఖచ్చితంగా అది ఎక్స్టెన్షన్ అవుతుంది. నిన్న తాజాగా ఇంకొక ప్రతిపాదన తీసుకొచ్చారు. గుంటూరు కార్పొరేషన్ ఉంది, ఇటుపక్క విజయవాడ కార్పొరేషన్ ఉంది. ఏమవుతుంది? నిన్న రేవంత్ రెడ్డి గారు 20 మున్సిపాలిటీలని 7 కార్పొరేషన్ని గ్రేటర్ హైదరాబాద్లోకి విలీనం చేస్తారంటూ జీవో రిలీజ్ చేశాడు. విజయవాడని కార్పొరేషన్ని, గుంటూరు కార్పొరేషన్ని, మంగళగిరి మున్సిపాలిటీని, ఇంకా ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని కూడా గ్రేటర్ అమరావతిలో ఏపీసీఆర్డీలో పెట్టారు, విలీనం చేసుకుంటారు. అరే ముందు పనులు వర్క్ స్టార్ట్ అయ్యి ఒక 5 to 10 15 years అక్కడ వర్క్ కంటిన్యూగా వర్క్ స్టార్ట్ అయితే డెవలప్మెంట్ అయినప్పుడు ఆటోమేటిక్ అటు విజయవాడ, ఇటు గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిసిపోయాయి అనుకోండి, దాదాపుగా మన స్టేట్ కూడా డెవలప్మెంట్ వైపు అడుగులు వేయటానికి మనకు ఒక అవకాశం లభిస్తుంది. తదనుగుణంగా నందిగామ వరకు విస్తరించుకున్నట్లయితే తెలంగాణ బోర్డర్ తగిలిద్దిరా ఇంకొక 10-15 కిలోమీటర్లు పోతే. తిక్కనాయాలరా బుర్రన్న వాళ్ళు ఆలోచన చేసుకున్నారా? ఇట్లాంటి పిచ్చి వీళ్ళ పిక్చర్స్ చూస్తేనే వీళ్ళకి ఫేస్ క్లారిటీ లేదు. ఇలాంటి వాళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో అదేదో 4 లెక్కలు చెప్తే తీసుకొచ్చి పెట్టేస్తారు. ఏది ఎక్స్పెన్సెస్ కాదు చెప్పండి, ఏది ఎక్స్పెన్సెస్ కాదు, ఏది ఎంత ఎండ్ ఆఫ్ పాయింట్ ఎంతవరకు అవుతుందో చెప్పుకొని చూద్దాం. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి అవగాహన లేక ఏం మాట్లాడాలో అర్థం కాక చెప్తున్నటువంటి మాటలే. నేను ఇంకో క్లియర్ కట్గా చెప్తున్నా, భారతదేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోడ్ కమ్ రైల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం అమరావతి. ఇక రాష్ట్రానికి స్కేల్ వేసి కొలిస్తే రాష్ట్రానికి 4 పక్కల సమాన దూరంలో ఉన్నటువంటి రాజధాని ఏదైనా ఉంటే అది అమరావతి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు 150 ఏళ్ళు కడతాడా, సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడే. అరే అసలు మిగతా మధ్యలో ఆ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మింగబెట్టకుండా ఉంటే ఈరోజు మన రాష్ట్రానికి ఒక ఆకృతి తయారయ్యేదే, ఒక రాజధాని ఇది అనేది ఒక ఫిక్స్డ్ బ్రాండ్ పడేదే, పెట్టుబడులు వచ్చాయి. సెల్ఫ్ ఫైనాన్స్ అని అంటే మౌలిక వసతులు ప్రభుత్వం కల్పించిన తర్వాత అక్కడికి వచ్చేటువంటి కంపెనీలు వాళ్ళకి కావాల్సినటువంటి, నిన్న క్వాంటమ్ వ్యాలీకి ల్యాండ్స్ అక్యూమెంట్ చేశారు, అవి ఎక్కడ? అమరావతి ప్రాంతంలో చేశారు. అలాంటివన్నీ ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్ డెవలప్మెంట్ ఉంది. 2 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు తెచ్చి అక్కడ పోయాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు ఈ మేధావులంతా కూడా? వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతున్నారు.